దేశంలో ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన కొద్ది మందిలో ఒకరైన విఎస్ అచ్యుతానంద్ మరణం కమ్యూనిస్టు ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. సిపిఎం పూర్వ పొలిట్ బ్యూరో సభ్యులు కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ సోమవారం అనారోగ్యంతో 102వ ఏట మరణించారు. స్వాతంత్ర ఉద్యమంలో తన 17వ ఏట ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యవసాయ కార్మిక సంఘానికి నాయకత్వం వహించి భూస్వామ్య వ్యతిరేక పోరాటం నడిపారని తెలిపారు. 1940 ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి 1964 సిపిఎం తొలి కేంద్ర కమిటీ సభ్యులుగా, 1984 కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా వివిధ స్థాయిల్లో 8.5 దశాబ్దాల పాటు తుది శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమంలో జీవితాన్ని ఆదర్శంగా గడిపారన్నారు. ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ పూలమాల వేశారు. సిపిఎం నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాజా, భాస్కర్, రాజేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక రకమైనటువంటి దాడి. ఈ రెండు సందర్భాల్లోని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చాలా గట్టిగా నిలబెట్టినటువంటి నాయకుల్లో అచ్యుతానందన్ గారు. ఆయన 1940లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తర్వాత 50ల కాలంలో కేరళలో భూ ఉద్యమాల మీద భూ పోరాటాల్లో పాల్గొనడం కానివ్వండి, ఆయన మొట్టమొదట పనిచేసినటువంటి ప్రజారంగం కార్మిక రంగం, ట్రేడ్ యూనియన్ రంగం. ఆ తర్వాత పార్టీ ఆయన్ని వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేయమన్నప్పుడు వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేశారు. అనేక భూమి లేని పేదలకి భూ పంపకం కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాల పోరాటాలు నడిపారు. దాదాపు 8 సార్లు కేరళ శాసనసభకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2 టర్ములు ప్రతిపక్ష నాయకుడిగా కేరళలో ఉన్నారు. 1 టర్ము కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1986లో ఆయన మార్క్సిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరోలోకి వచ్చారు. దాదాపు 2020 దాకా పాలిట్ బ్యూరోలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటు కోసం ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి 32 మంది కౌన్సిల్